కథానాయిక సమంత రూత్ ప్రభు దర్శకుడు రాజు నిడుమూరు డిసెంబర్ 1న పెళ్లి చేసుకున్నారు. భూతశుద్ధి వివాహంతో ఒకటి అయ్యారు. ఇంతకీ భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి? ఇది ఒక పురాతన వివాహ ఆచారం. యోగ సంప్రదాయం నుంచి వచ్చింది. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తోంది. నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు పంచభూతాలుగా చెప్పుకుంటాం. పంచభూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తుల వివాహ బంధంతో ఒకటి కావడమే భూతశుద్ధి వివాహం. ఈ క్రతువులో వధువరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య మానసికంగా భౌతికంగా లోతైన బంధాన్ని ఏర్పరచడమే దీని లక్ష్యం. ఇద్దరు వ్యక్తుల మధ్య లోతైన భౌతిక బంధాన్ని సాధించడం దీని ముఖ్య ఉద్దేశం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అతీతంగా, ప్రాణ మరణ భయాలకు ఆందోళనలకు దూరంగా, భావోద్వేగ ఆలోచనలకు తావు లేకుండా లింగభైరవి అనుగ్రహంతో నిర్వహించే వివాహ క్రతువు భూతశుద్ధి వివాహం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ద్వారా లేదా ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాలలో ఈ వివాహ క్రతువు నిర్వహిస్తారు. సమంత వంటి సెలబ్రిటీలతో పాటు పలువురు సామాన్యులు సైతం ఈ పద్ధతిలో వివాహాలు చేసుకుంటున్నారు.